నవరాత్రుల్లో ఈరోజు 4వ రోజు. ఈరోజు అమ్మవారి రూపం శ్రీ కాత్యాయనీదేవి, శక్తి రూపాల్లో కూష్మాండ. సో ఈరోజు కాత్యాయనీదేవికి ప్రసాదం రవ్వ కేసరి లేకపోతే పాయసం. నేను రవ్వ కేసరి చేస్తున్నాను. రవ్వ కేసరి చేసుకోవడం చాలా సింపుల్. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్లో నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్ని కాజు, బాదాం, కిస్మిస్ అలా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలానే ఒక గ్లాస్ రవ్వని కూడా నేతిలో వేపుకోవాలన్నమాట. రవ్వ ఎక్కువ మాడిపోకుండా, కలర్ మారకుండా చూడండి. జస్ట్ గోధుమ రంగు కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు, 1 గ్లాస్ పాలు ఆప్షనల్, మేము వేసుకుంటాం కాబట్టి వేస్తున్నాను. పాలు బాగా దగ్గర పడ్డ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని పంచదార సేమ్ అదే గ్లాస్తో పంచదార వేసుకోవాలి. అండ్ దీన్ని దగ్గర పడుతూ ఉండగా నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని దగ్గరికి రానివ్వాలన్నమాట. సో ఇది చేసుకోవడానికి అస్సలు ఎక్కువ టైం పట్టదు అండ్ నెయ్యి ఎక్కువ పడుతుంది. హాఫ్ గ్లాస్ ఆఫ్ మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో హాఫ్ గ్లాస్ ఆఫ్ నెయ్యి పడుతుంది అనమాట. అంతే. వన్స్ దగ్గర పడిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పైన నేను కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశాను. అండ్ ఇలాచీ పౌడర్ మర్చిపోకండి, దింపే ముందు వేసుకుంటే దాని సువాసన ఇంకా బాగుంటుంది. నేను రికార్డ్ చేయడం మర్చిపోయా. స్టే ట్యూన్డ్ ఫర్ ద లుక్ బుక్. బాయ్.